హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి డామ్ మెథడ్స్ గురించి మనము నేర్చుకుందాము. ప్రీవియస్ లెక్చర్స్లో నేను డామ్ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. వాటిలో యాట్రిబ్యూట్ మెథడ్స్ అంటే ఏమిటి అండ్ కంటెంట్ మెథడ్స్ అంటే ఏమిటి, అదేవిధంగా ఈవెంట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు. సో ఈ వీడియోలో మనము డీటెయిల్గా దాని గురించి నేర్చుకుందాము. ప్రీవియస్ లెక్చర్స్లో మనము మ్యానిపులేషన్ మెథడ్స్ గురించి, సెలక్షన్ మెథడ్స్ గురించి మనము నేర్చుకున్నాము. ఒకవేళ మీరు కనుక చూడకపోతే ఆ వీడియోస్ని తప్పకుండా చూడండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా మన టాపిక్లోకి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ నేను విజువల్ స్టూడియో కోడ్లో విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేసి ఉంచాను. అదేవిధంగా ఆ విజువల్ స్టూడియో కోడ్లో నేను HTML ఫైల్ని నేను ఓపెన్ చేసి దానికి index.js అనే ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ ఫైల్ని నేను ఓపెన్ చేసి ఉంచాను. అదేవిధంగా రైట్ సైడ్ నేను index.htmlని నేను లింక్ చేసి దాన్ని ఓపెన్ చేసి ఉంచాను. ఇది ఈ కంటెంట్ అనేది ప్రీవియస్ లెక్చర్కి సంబంధించింది. సో మన టాపిక్లోకి వచ్చేస్తే మీరు ఈ HTML డాక్యుమెంట్ మీరు అబ్జర్వ్ చేశారంటే దీనిలో చాలా రకాల యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఎవ్రీ ట్యాగ్ మీద, కొన్ని ట్యాగ్స్ మీద మనకి యాట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి. సో బట్ మనకి ఈ యాట్రిబ్యూట్స్ని మనము HTML నుంచి మాత్రమే కాకుండా జావా స్క్రిప్ట్ నుంచి కూడా మనము ఈ యాట్రిబ్యూట్స్ అనేది సెట్ చేయొచ్చు. సో ఈ యాట్రిబ్యూట్స్ని ఎలా సెట్ చేస్తాము అంటే, సపోజ్ ఇక్కడ నేను ఒక ఇమేజ్ అనేదాన్ని నేను తీసుకుంటున్నాను. ఇలాగ ఇమేజ్ ట్యాగ్ అనేదాన్ని నేను ఒకటి తీసుకొని దానిలో ఇలాగ ఒక ఐడి ఇచ్చాను, మై ఇమేజ్ అని. సోర్స్లో నేను image.jpg అని ఇచ్చాను, ఆల్ట్లో మై ఇమేజ్ అనేది ఇలాగ నేను ఇచ్చేసాను. బట్ ఇమేజ్ అనేది మనకు లేకపోయినప్పటికీ నేను ఇలాగ నేమింగ్ అనేది ఇచ్చేసాను. సో ఈ ఇమేజ్ ట్యాగ్లో మనకి ఐడి యాట్రిబ్యూట్ ఉంది, సోర్స్ యాట్రిబ్యూట్ ఉంది, ALT అనేది యాట్రిబ్యూట్స్. సో ఈ యాట్రిబ్యూట్స్ని మనము ఎలా గెట్ చేసుకోవాలి, ఎలా సెట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో దీనిలో మీరు ముందుగా మనం దానిలో చేయాల్సింది ఏంటంటే, document.getElementById అనే దాన్ని మనం యూజ్ చేసుకొని డాక్యుమెంట్ లేదు అంటే దీన్ని ముందుగా ఒక attr అనే వేరియబుల్లో నేను document.getElementById ఈ మెథడ్ని మనము యూజ్ చేసుకొని ఇక ఒక స్ట్రింగ్ని నేను ఈ మెథడ్ని మనం తీసుకొని ఆ ఐడిలో ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ని నేను ఇక్కడ ఇచ్చాను. ఇస్తే అదేం చేస్తుంది, ఆ ఇమేజ్ ట్యాగ్ని సెలెక్ట్ చేస్తుంది. మీరు కావాలంటే చూడవచ్చు, కన్సోల్లో దాన్ని నేను ప్రింట్ చేస్తూ ఉన్నాను. console.log attr అని చెప్పేసి దాన్ని నేను ఇచ్చేసి కన్సోల్లో ప్రింట్ చేయడానికి నేను చూస్తున్నాను. బ్రౌజర్లో నేను ఇన్స్పెక్ట్ క్లిక్ చేసి కన్సోల్ అనే దాన్ని ఓపెన్ చేసి రీఫ్రెష్ చేస్తే మీరు చూసారంటే ఇమేజ్ ట్యాగ్ అనేది మనకి కన్సోల్లో ప్రింట్ అయింది. సో అంటే ఏంటి, ఈ యాట్రిబ్యూట్ attr అనే వేరియబుల్లో మనకి మై ఇమేజ్ అనే ఐడితో ఉన్న ట్యాగ్ నేమ్ అనేది ఇక్కడ మనకి ప్రింట్ అయింది. దాంతో ఉన్న ట్యాగ్ ఏంటి, ఇమేజ్ ట్యాగ్ అనేది ఇక్కడ మనకి ప్రింట్ అయ్యింది. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేశారంటే దీనికి నేను attr అనే దానికి గెట్ యాట్రిబ్యూట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో దీనిలో కూడా మనము యాట్రిబ్యూట్ అనేదాన్ని, ఏ యాట్రిబ్యూట్ని మనము చూడాలనుకుంటున్నామో ఆ యాట్రిబ్యూట్ని ఇలాగా దాని యొక్క నేమ్ని ఇవ్వాలి. సో నేను src అనే యాట్రిబ్యూట్ని నేను అలాగా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు కనుక console.log మరలా ఈ యాట్రిబ్యూట్ అనే attr అనే వేరియబుల్ మీరు ప్రింట్ చేస్తే మీరు కావాలంటే చూడొచ్చు, మీకు ఏమైనా వస్తుంది, ఇమేజ్ ట్యాగ్ వస్తుంది. బట్ మనము ఏం చేద్దామంటే attr.getAttributeSource అనేదాన్ని ఇది ఇద్దాం. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇదిగోండి, మీరు చూసారంటే ఆ యాట్రిబ్యూట్లో ఏదైతే వాల్యూ ఉందో ఇక్కడ సోర్స్ అనే దానిలో ఏ వాల్యూ ఉంది, ఇక్కడ మనకి image.jpg అని ఉంది. సో ఆ image.jpg అనేది మనకి ఇక్కడ డైరెక్ట్గా కన్సోల్లో ప్రింట్ అవుతుంది. సో ఇలాగ మనము యాట్రిబ్యూట్ లోపల ఉన్నటువంటి వాల్యూస్ని మనము గెట్ చేయొచ్చు. సో ఇప్పుడు యాట్రిబ్యూట్ లోపల ఉన్నటువంటి వాల్యూస్ని ఎలా చేంజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనము చూద్దాం. సో దానికి నేను ఏం చేస్తానంటే, ముందుగా మరలా మనం ఏం చేయాలి, చేంజ్ చేయాలన్నా సరే ముందు మనము ఇక్కడ గెట్ యాట్రిబ్యూట్ అనే దానికి బదులుగా మనం ఏం చేయాలంటే సెట్ యాట్రిబ్యూట్ అనేది మెథడ్ అనేది యూజ్ చేయాలి. ముందు ఏం చేయాలి, ఏదైతే ట్యాగ్ ఉందో ఆ ట్యాగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఆ ట్యాగ్కి సెట్ యాట్రిబ్యూట్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఇదిగోండి చూడండి, నేను ఇక్కడ అదే సింపుల్గా అదే యూజ్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ కన్సోల్ తీసేస్తాను. ఇదిగోండి, సెట్ యాట్రిబ్యూట్ అనే దాన్ని యూజ్ చేసి సెట్ యాట్రిబ్యూట్లో ఇక్కడ రెండు వాల్యూస్ని మనం పాస్ చేయాలి. ఒకటి యాట్రిబ్యూట్, ఏ యాట్రిబ్యూట్ని అయితే సెట్ చేయాలనుకున్నామో ఆ యాట్రిబ్యూట్ నేమ్, ఆ యాట్రిబ్యూట్
లోపల ఏ వాల్యూని మనము ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ వాల్యూని కూడా మనము ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూడండి, ఇక్కడ మై ఇమేజ్ అనే దానిలో ఇక్కడ మామూలుగా ఇమేజ్ సోర్స్ అనే దానిలో ఏముంది, image.jpg అనేది ఉంది. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే జావా స్క్రిప్ట్ నుంచి సోర్స్ అనే యాట్రిబ్యూట్ లోపల ఇదిగోండి చూడండి, నేను న్యూ ఇమేజ్ ట్యాగ్ అనేదాన్ని నేను ఇస్తున్నాను. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు కనుక మీరు attr.getAttribute అనే దాన్ని మీరు ప్రింట్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో చూద్దాము. ఇదిగోండి చూడండి, ఏ వాల్యూ వస్తుంది, న్యూ image.jpg. మనం ఏదైతే సోర్స్లో కొత్తగా వాల్యూని అసైన్ చేసామో ఆ వాల్యూ అనేది ఇక్కడ మనకి కన్సోల్లో ప్రింట్ అవుతుంది. సో అంటే ఏంటి, మనం ఏదైతే సోర్స్ యాట్రిబ్యూట్లో వాల్యూ ఇచ్చామో అది దానికి ఆటోమేటిక్గా సెట్ అయింది. మీరు కావాలనుకుంటే సోర్స్ కాబట్టి ALT యాట్రిబ్యూట్ ఉంది కదా మనకి, ఇక్కడ ఈ ALT యాట్రిబ్యూట్లో ఉన్న వాల్యూని చూసి ఇక్కడ చేంజ్ అవుతుంది. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఇదిగోండి చూడండి, ALT లోపల ఉన్నటువంటి వాల్యూ అనేది మన ప్రింట్ అవుతుంది. ALT ఎప్పుడు వర్క్ అవుతుందంటే ఒకవేళ మీరు ఇచ్చిన ఇమేజ్ కనుక అది ఫైండ్ అవుట్ చేయలేకపోతే ALT యాట్రిబ్యూట్ లోపల ఉన్న వాల్యూ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. అందుకనే ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పాను కదా, మనకి ఇమేజ్ అనేది నేను సేవ్ చేయలేదు. ఇమేజ్ లేకపోవడం వల్ల ALT లోపల ఉన్నటువంటి వాల్యూ మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంది. ALT అంటే ఆల్టర్నేటివ్ అనే మీనింగ్ అనేది వస్తుంది. సో ఇలాగ మనము యాట్రిబ్యూట్ని సెట్ చేయొచ్చు, గెట్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను టైటిల్ అనే యాట్రిబ్యూట్ని నేను తీసుకొని దానికి టైటిల్ వర్కింగ్ సమ్ ఏదో టెక్స్ట్ ఇచ్చాను. ఇలాగా ఇచ్చిన తర్వాత రిఫ్రెష్ చేస్తున్నాను. ఒకవేళ దీని మీద మనం ఓవర్ చేస్తే చూడండి, టైటిల్ అనే యాట్రిబ్యూట్ని బేస్ చేసుకుని దాని లోపల ఉన్న వాల్యూ అనేది మనకు చూపిస్తుంది. ఇదిగోండి చూడండి, నేను దీని మీద ఓవర్ చేస్తే టైటిల్ అనేది మీకు చూపిస్తుంది. మేబీ మీరు చూస్తున్నట్లు ఉన్నారు. అది ఇలాగా మనకి జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి వాల్యూస్ని మనము యాట్రిబ్యూట్ని బేస్ చేసుకొని ఈ సెట్ యాట్రిబ్యూట్ని యూజ్ చేసుకొని ముందుగా మనము యాట్రిబ్యూట్ని ఇచ్చి యాట్రిబ్యూట్ వాల్యూని యూజ్ చేసి మనము వాల్యూస్ అనేది సెట్ చేయొచ్చు. ఇప్పుడు మనము చూడాల్సింది ఏంటంటే యాట్రిబ్యూట్ని ఎలా రిమూవ్ చేయాలి. సపోజ్ ఇక్కడ మనకి దేన్ని రిమూవ్ చేద్దాం, మనము ఇక్కడ మనకి సోర్స్ అనే దాన్ని రిమూవ్ చేద్దాం. సో ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే సింపుల్గా మనము ఇక్కడ ముందు ట్యాగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ట్యాగ్ని మనము గెట్ ఎలిమెంట్ బై ఐడి ద్వారా మనము సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ ట్యాగ్ని ఇలాగ తీసుకొని రిమూవ్ యాట్రిబ్యూట్ అనే మెథడ్ ఉంటుంది. ఈ రిమూవ్ యాట్రిబ్యూట్ లోపల మనం ఏమి ఇవ్వాలి అంటే ఏదైతే యాట్రిబ్యూట్ని మనము రిమూవ్ చేయాలను ఆ యాట్రిబ్యూట్ వాల్యూ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ నేను ALT ఈ యాట్రిబ్యూట్ వాల్యూని నేను రిమూవ్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ నేను రిమూవ్ చేయగానే ఇక్కడ మై ఇమేజ్ అనేది కనపడదు. ఇదిగోండి చూసారు కదా, మై ఇమేజ్ అని రిమూవ్. ఎందుకంటే నేను ఆల్టర్నేటివ్ టెక్స్ట్ యాట్రిబ్యూట్ని ఇక్కడ జావా స్క్రిప్ట్ ద్వారా రిమూవ్ చేశాను. ఎలా, రిమూవ్ యాట్రిబ్యూట్ అనే మెథడ్ ద్వారా దానిలో మనము ఏదైతే యాట్రిబ్యూట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని స్ట్రింగ్ ద్వారా ఇచ్చేసి మనము వాల్యూ అనేది రిమూవ్ చేయొచ్చు. సో ఇలాగ యాట్రిబ్యూట్కి సంబంధించిన ఇంపార్టెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఏంటంటే రెండు మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇన్నర్ HTML అండ్ టెక్స్ట్ కాంటెంట్. ఇవి ఏంటంటే టెక్స్ట్ కాంటెంట్కి సంబంధించి వీటి గురించి నేను డిస్కస్ చేయలేదు మీతో. సో ఈ ఇన్నర్ HTML అనేది టెక్స్ట్ కాంటెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చూపిస్తాను. సపోజ్ దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక ఐడిని నేను తీసుకున్నాను, ఇమేజ్ ట్యాగ్ నేను తీసేస్తున్నాను, mydiv అనేది సో ఇక్కడ ఒక ఐడిని క్రియేట్ చేసి ఐడికి mydiv అనే నేమ్ ఇచ్చాను ఆ డివ్ లోపల. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ డివ్ని నేను సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ డివ్ని సెలెక్ట్ చేయడం. ఇదిగోండి ఇలాగ డివ్ని నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత .innerHTML అనే మెథడ్ ఉంది. సో ఈ ఇన్నర్ HTML మెథడ్ని మీరు కనుక రిఫ్రెష్ చేస్తే ఒకవేళ డివ్లో ఏమని ఉంది, టెక్స్ట్ మనకి ఒరిజినల్ కంటెంట్ ఉంది. ఇన్నర్ HTML అనే దానికి నేను ఇలాగా టెక్స్ట్ ఇస్తున్నాను, న్యూ కంటెంట్ యూజింగ్ ఇన్నర్ HTML అని చెప్పేసి నేను ఇలాగ టెక్స్ట్ ఇచ్చిన తర్వాత చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఏమైంది, న్యూ కంటెంట్ యూజింగ్ ఇన్నర్ HTML అనేది మనకి వచ్చింది. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది. ఇలాగా ఇన్నర్ HTML అనే మాత్రమే కాకుండా మనకి సేమ్ కైండ్ ఆఫ్ మెథడ్ బట్ ఇక్కడ టెక్స్ట్ కాంటెంట్ అనేది వచ్చింది.
మీరు కనుక దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఇవి రెండు డిఫరెంట్ మెథడ్స్. మనము ముందుగా ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకుని ఇన్నర్ HTML అనే మెథడ్ యూజ్ చేసుకుని దాన్ని టెక్స్ట్ కాంటెంట్ అనేది చేంజ్ చేసి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకో మెథడ్ ఉంది టెక్స్ట్ కాంటెంట్ అనే మెథడ్ యూజ్ చేసుకుని దాని లోపల ఉన్న టెక్స్ట్ని చేంజ్ చేయడానికి ట్రై చేసి చేంజెస్ సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే మనకి ఏం కనబడుతుంది, టెక్స్ట్ కాంటెంట్ యూజింగ్ న్యూ కాంటెంట్ యూజింగ్ టెక్స్ట్ కాంటెంట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. బట్ రెండు ఒకే పని చేస్తున్నాయి, దానికి దీనికి డిఫరెంట్. సో మీరు కనుక ఇన్నర్ HTML అనే మీనింగ్కి ఓడచ్చు అబ్జర్వ్ చేస్తే ఒకవేళ HTML అంటే ఏంటి, ట్యాగ్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. సో ఇలాగ HTML ట్యాగ్స్ ఉండి కంటెంట్ ఉంటే దాన్ని HTML అని చెప్పేసి. సో ఇన్నర్ HTML అంటే ఏంటి, HTML మీరు ఏదైతే ట్యాగ్ని సెలెక్ట్ చేసుకున్నారో ఆ ట్యాగ్ లోపల ఉన్నటువంటి HTML కంటెంట్ ఏదైనా ఐ మీన్ టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ కంటెంట్ అవుతుంది, ట్యాగ్స్ ఉంటే ట్యాగ్ కంటెంట్ అవుతుంది. ఇలాగ దేన్నైనా అది తీసుకుంటూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను డివ్లో P అనే దాన్ని నేను తీసుకొని హాయ్ పేరా అని చెప్పేసి నేను ఇలాగ ఇచ్చాను. P అనే ట్యాగ్ని నేను తీసుకొని రీఫ్రెష్ చేస్తే ఇక్కడ మనము టెక్స్ట్ కాంటెంట్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నాం కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి జావా స్క్రిప్ట్ వేస్తే ఇది కొంచెం చూడండి, ఒరిజినల్ కాంటెంట్ హాయ్ పేరా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ సింపుల్గా నేను ఒక వేరియబుల్ని నేను తీసుకొని డాక్ అనే దానిలో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే దాన్ని నేను ఇలాగా తీసుకొని డాట్ ఇన్నర్ HTML అనే దాన్ని నేను కన్సోల్లో ప్రింట్ చేస్తాను. ఇలాగ కన్సోల్లో ప్రింట్ చేసి చేంజెస్ సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే మీరు కన్సోల్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి డివ్ ట్యాగ్ లోపల ఏదైతే ఇన్నర్ HTML ఉందో ఆ HTML మొత్తాన్ని అది కన్సోల్లో ప్రింట్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఈ ఇన్నర్ HTML బదులుగా టెక్స్ట్ కాంటెంట్ అనే దాన్ని మాత్రమే ప్రింట్ చేయండి. ఇదిగోండి నేను ఇన్నర్ HTML రిమూవ్ చేసి ఓన్లీ టెక్స్ట్ కాంటెంట్ అనేది మాత్రమే ఇస్తే దానికి దీనికి మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంతకుముందు ఏమున్నాయి మనకి పారా ట్యాగ్స్ కూడా మనకు వచ్చాయి. బట్ ఇప్పుడు పారా ట్యాగ్స్ కాకుండా ఓన్లీ టెక్స్ట్ అంటే ఆ ట్యాగ్ లోపల ఉన్న ఓన్లీ టెక్స్ట్ మాత్రమే మనకు చూపిస్తుంది. సో ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్నర్ HTML అంటే అది ట్యాగ్స్ని టెక్స్ట్ని రెండింటిని కలిపి చూపిస్తుంది. టెక్స్ట్ కాంటెంట్ అంటే ఓన్లీ టెక్స్ట్ని మాత్రమే మనకి చూపిస్తూ ఉంది. సో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అయితే ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఈవెంట్ లిజనర్స్ని ఎలా రిమూవ్ చేయొచ్చు, ఎలా ఉంచవచ్చు అనేది మనము డీటెయిల్గా చూద్దాము. సో సింపుల్గా ముందు నేను ఏం చేస్తానంటే ఒక ఈవెంట్ లిజనర్ని మనము క్రియేట్ చేస్తాం. నేను ఆల్రెడీ ఈవెంట్ లిజనర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు కావాలంటే చూడొచ్చు. ఇదిగోండి నేను ఇక్కడ ఒక బటన్ని నేను క్రియేట్ చేశాను. ఒక బటన్ ఇదిగోండి క్లిక్ మీ అనే బటన్ని నేను కన్ఫ్యూజన్ లేకుండా ఈ కంటెంట్ మొత్తాన్ని తీసేస్తాను, ఓన్లీ బటన్. సో ఎప్పుడైతే నేను ఈ బటన్ని క్లిక్ చేస్తానో ఒక అలర్ట్ అనేది మనకి వచ్చేలాగా నేను చేస్తాను. సో మనం ఒక ఈవెంట్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే దాన్ని నేను యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ దీనికి బటన్కి ఐడి లోపల మై బటన్ అనే వాల్యూ ఇచ్చాను. గెట్ ఎలిమెంట్ బై ఐడి మై బటన్ అని ఇలాగ నేను ఇచ్చేసి దానికి యాడ్ ఈవెంట్ లిజనర్ అనే దాన్ని మెథడ్ని యూస్ చేసుకొని ఈ మెథడ్ ఏం చేస్తుంది, ఏ ఈవెంట్ని మనం ట్రిగర్ చేయాలో ఆ ఈవెంట్ నేమ్ ఇవ్వాలి, ఆ తర్వాత ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇదిగోండి క్లిక్ అనే దాని ఈవెంట్ని నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఒక ఫంక్షన్ అనేది రాయాలి. నెక్స్ట్ పారామీటర్ ఏం చేయాలి, ఒక ఫంక్షన్ని మనం సెండ్ చేస్తే ఇదిగోండి ఇలాగా ఫంక్షన్ లోపల నేను అలర్ట్ అని ఇస్తాను. బటన్ క్లిక్ అని చెప్పేసి నేను అలాగే ఇస్తున్నాను. చేంజెస్ సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేసి క్లిక్ చేస్తే చూసారు కదా, నేను ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తానో బటన్ క్లిక్ చేసిన ప్రతిసారి నాకు ఇలాగా అలర్ట్ లోపల బటన్ క్లిక్ అనే అలర్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఇది కూడా సో మీకు అలర్ట్ కనుక ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ అర్థం కాకపోతే సింపుల్గా ఏంటంటే యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది అదొక మెథడ్. ఆ మెథడ్లో రెండు పారామీటర్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో మెథడ్ అంటే ఏంటి, సింపుల్గా అదొక ఫంక్షన్. ఆ ఫంక్షన్ అనేది రెండు పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఫస్ట్ పారామీటర్ ఏమి ఇవ్వాలంటే మనం ఏదైతే ఈవెంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఈవెంట్ నేమ్ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత జావా స్క్రిప్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. సో ఆ ఈవెంట్ నేమ్ ఇవ్వాలి. ఆ తర్వాత మనము ఆ ఈవెంట్ ట్రిగర్ అయినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ అనేది రన్ అవ్వాలి, ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఆ క్లిక్ ఈవెంట్ నడిచిన తర్వాత ఎటువంటి టైప్ ఆఫ్ మెథడ్స్ అనేది రన్ అవ్వాలి, లేదా మీకు ఏ ఫంక్షన్ అవసరం లేదంటే ఎంటీగా వదిలేయచ్చు, లేదా ఈవెంట్ క్లిక్ అయినప్పుడు ట్రిగర్ అయినప్పుడు మీరు ఏదైనా
కోడ్ రాయాలనుకుంటే రాసుకోవచ్చు. సో సింపుల్గా నేను ఇక్కడ సింపుల్గా ఏం చేశానంటే ఆ ఈవెంట్ ట్రిగర్ అయినప్పుడు ఒక అలర్ట్ అనేది బటన్ క్లిక్డ్ అలర్ట్ అనేది రావాలనేది నేను ఇక్కడ ఇచ్చాను. సో ఇలాగ మనము ఈవెంట్స్ అనేది క్రియేట్ చేస్తాము. సో ఈవెంట్స్ని క్రియేట్ చేయడం మనకు తెలుసు, కానీ ఎలా ఆ ఈవెంట్ని మనము ఎలాగ రిమూవ్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉంది చూసారు కదా, ఈ ఫంక్షన్ని నేను ఏం చేస్తానంటే మాన్యువల్గా ఇస్తాను. సో ఈ ఫంక్షన్ని ఇలాగ బయట నేను పెట్టాను. ఆ ఫంక్షన్కి ఒక నేమ్ ఇచ్చాను, క్లిక్ హ్యాండ్లర్ అని చెప్పేసి ఇలాగ ఒక నేమ్ ఇచ్చాను. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఆ ఫంక్షన్ని నేను తీసేస్తున్నా. ఈవెంట్ లిజనర్లో ఆ ఫంక్షన్ని తీసేసి ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసాం కదా, ఫంక్షన్ ఏం క్రియేట్ చేసాము, క్లిక్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేసి అలర్ట్ అనేది మనం ఇక్కడ మామూలుగా డిఫైన్. బట్ ఇక్కడ మీరు ఈవెంట్ లిజనర్లో చూస్తే మనం ఈవెంట్ నేమ్ ఇచ్చాం కానీ ఫంక్షన్ అనేది ఇక్కడ. సో అందుకని ఈవెంట్ ట్రిగర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆ ఫంక్షన్ ఇచ్చాము. సో ఇదిగోండి, ఇది మామూలుగానే వర్క్ అవుతుంది. ఇది ఇంకోటి క్లిక్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే క్లిక్ ఈవెంట్ క్లిక్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది బయట ఉంది. సో ఇప్పుడు రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, సపోజ్ ఇక్కడ నేను ఎప్పుడైతే క్లిక్ ఈ బటన్ అనేది క్లిక్ అవుతుందో, క్లిక్ అయిన తర్వాత మనకి ఒక 3 seconds తర్వాత ఆటోమేటిక్గా ఈవెంట్ అనేది రిమూవ్ అయిపోవాలి. సో అని ఇవ్వచ్చు. లేదు అంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే డాక్యుమెంట్ డాట్, నేను నార్మల్గా ముందు చూపిస్తాను, గెట్ ఎలిమెంట్ బై ఐడిని అని యూజ్ చేసుకొని డాట్ రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది ఇవ్వాలి. సో ఈ రిమూవ్ ఈవెంట్ లిజనర్లో దీనికి ఏమి ఇవ్వాలి, టైప్ ఆఫ్ ఈవెంట్ని మనం ఏ ఈవెంట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం ఆ ఈవెంట్ని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దానిలో ఉన్న ఫంక్షన్ని దేన్నైతే రిమూవ్ చేసిన తర్వాత మనము ఏదైతే హ్యాండ్లర్ ఉందో దాన్ని మనం చేంజ్ చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫంక్షన్, మనం ఇంకొక ఫంక్షన్ రాద్దాము, ఫంక్షన్ రిమూవ్డ్ అని చెప్పేసి నేను ఒక టెక్స్ట్ చూపిస్తున్నాను, అలర్ట్ అనేది చూపిస్తున్నాను. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఇలాగ క్లిక్ అయిందో మళ్ళా క్లిక్ అవుతుంది, బట్ ఈవెంట్ అనేది రిమూవ్ అవడం లేదు. ఎందుకంటే మనము ఈవెంట్ అనేది రిమూవ్ చేయడం చూపించాం, కానీ ఈవెంట్ ని రిమూవ్ చేసేటప్పుడు ఏ ఫంక్షన్ ని రిమూవ్ చేయాలని మనం చూపించలేదు. చేంజెస్ సేవ్ చేసి మనం రిఫ్రెష్ చేస్తే ఇదిగోండి చూడండి, ఆటోమేటిక్గా ఇది ఏమైపోయింది, రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది పని చేయకుండా పోయింది. ఎందుకంటే మనము ఎప్పుడైతే ఇక్కడ కోడ్ ఏముంది, క్లిక్ జరిగినప్పుడు ఈవెంట్ అనేది రన్ అవ్వాలన్నది. నెక్స్ట్ కోడ్ వెంటనే ఏమైంది, దానికి క్లిక్ అనే ఈవెంట్ని రిమూవ్ చేయి, ఆ క్లిక్ అనే ఈవెంట్లో ఉన్న ఫంక్షన్ కూడా రిమూవ్ చేయాలి. కోడ్ ఇవ్వగానే వెంటనే ఆటోమేటిక్ మనం క్లిక్ చేస్తున్నప్పటికీ ఆ ఈవెంట్ అనేది పనిచేయడం. సో మనం ఒక సర్టెన్ టైప్ ఆఫ్ టైం తర్వాత మనము ఆ ఈవెంట్ని రిమూవ్ చేయడం గురించి పెడదాం. సో దానికోసం నేను ఇక్కడ సెట్ టైమ్ అవుట్ అనే ఒక ఫంక్షన్ని వాడతాను. సో ఈ సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్ ఏంటంటే అదొక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. సో ఇది ఇక్కడ అది 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్. సో ఇది డిఫాల్ట్గా జావా స్క్రిప్ట్లోనే ఉంటుంది. సో ముందు ఏంటంటే అదొక ఫంక్షన్ యాక్సెప్ట్ చేస్తుంది, అంటే తర్వాత ఒక టైం అనేది ఎన్ని సెకండ్స్, మిల్లీ సెకండ్స్ తర్వాత అది క్లోజ్ అవ్వాలనేది మనం ఇక్కడ 3000 మిల్లీ సెకండ్ అంటే 3 seconds తర్వాత ఈ సెట్ టైమ్ అవుట్ లో ఉన్నటువంటి ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఆ ఫంక్షన్ ఏంటి అంటే ఈ రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది. సో చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఈవెంట్ రన్ అయిన వెంటనే పనిచేస్తుంది, 3 seconds వరకు పనిచేస్తుంది. బట్ ఆఫ్టర్ 3 seconds అనేది ఈ ఈవెంట్ అనేది రన్ అవటం లేదు. నేను రిఫ్రెష్ చేసిన తర్వాత 3 seconds వరకు ఈ ఈవెంట్ అనేది పనిచేస్తుంది. ఆఫ్టర్ 3 seconds ఈ క్లిక్ ఈవెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇలాగ మనము రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంతటితో మనము జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డామ్ మెథడ్స్ అనేది చూసాము. ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ డామ్లో ఉన్నాయో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్, బాయ్ బాయ్.